నిజంగా ఎప్పుడు టిఫిన్స్ చేయడానికి బియ్యం నానబెడదామన్నా అసలే గుర్తుండట్లేదండి. పనంతా చేసుకుని నైట్ పడుకునేటప్పుడు గుర్తొస్తుంది. ఏంటో అండి మధ్యలో మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది నాకు. మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారవుతున్నా. తెలిసి ఇలా చాలా మంది ఉండే ఉంటారు. నాలాగా రోజు టిఫిన్ చేస్తా అనుకుని మర్చిపోయే వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో వర్దిల్లాలి. మ్యారేజ్ బిఫోర్ అయితే ఎప్పుడు ఏ పని చేయాలో అన్ని చేసేవాళ్ళము. ప్రతి ఒక్కటి గుర్తుండేది. మ్యారేజ్ అయినాక కొంచెం మతిమరుపు వస్తుంది. ఇంకా పిల్లలు పుట్టాక ఉన్నమతి పోతుంది. సర్లే మాటల్లో పడి దోశని ఎలా చేయాలో చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు చెప్పాను కదండి టిఫిన్ చేయడానికి మనం నానబెట్టడం మర్చిపోతాం కదా, అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ లేవగానే గుర్తొచ్చినా కూడా ఒక 1 అవర్ నానబెట్టుకొని చేసుకోవచ్చు ఈ దోశలను. దోశలు చేయడానికి మినపప్పు కూడా అవసరం లేదండి, ఓన్లీ బియ్యం అయితే సరిపోతుంది. బియ్యం 1 అవర్ నానాక ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఖచ్చితంగా ఒక 2-3 ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇది కూడా మా మమ్మీ స్టైల్ రెసిపీ అయినండి. అప్పుడు మా అమ్మాయి దోశలు చేస్తే మాత్రం మా అక్క, అన్న, చెల్లె, నేను మాత్రం అసలు కుక్కర్లాగా ఎగబడి మరీ తినేవాళ్ళం. మా అమ్మకైతే ఒక దోశ ముక్క కూడా మిగిల్చకుండా తినేవాళ్ళము. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.